నమస్కారం అని మాట్లాడుతుంటాం. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మార్కెట్ ఏమో నేను మాట్లాడుతున్నప్పుడు 6, 5 పాయింట్ల అప్‌లో ఉంటది. ఆల్‌మోస్ట్ 100 పాయింట్ల వరకు అప్ ఎళ్ళింది. తర్వాత 75 పాయింట్ వరకు ఎళ్ళింది. తర్వాత 60 పాయింట్స్ వచ్చింది ఇప్పుడు. మార్కెట్ మీదకెళ్ళిందంటే సెల్లింగ్ ప్రెషర్ ఉన్నది. కిందకొచ్చిందంటే బయింగ్ సపోర్ట్ బాగానే ఉంది. ఇది ఇది ఎన్ని రోజులు అవుతుందని మనం చూద్దాం. ఈ నారో రేంజ్‌లోనే మార్కెట్ ట్రేడ్ అవుతున్నది. ఇవాళ మార్కెట్ చూడగానే ఎందుకు అప్ అయిందనేది చూస్తాం. గోల్డ్ ఏమో 3400 క్రాస్ చేసేసింది వరల్డ్ మార్కెట్‌లో. 24,000 క్యారెట్ గోల్డ్ ఏమో 10,350 వరకెళ్ళింది. గోల్డ్ తాలూకా రేటు 10,350 ప్లస్ జీఎస్టీ. మీరు ఏ మేకింగ్ చార్జ్ ఏసినా కూడా 10,000కి దాటిపోతుంది. మళ్ళీ 10,000 రేట్‌కి టచ్ అయిపోయింది. మనం సేఫ్ అని చెప్పొచ్చు. మీరందరూ హ్యాపీగా ఉంటారు. మనం అనుకున్న గోల్డ్ లెవెల్ వర్కౌట్ అయింది. నిన్న టైటాన్ గురించి స్ట్రాటజీ గురించి చెప్పాను. ఒకే రోజులోనేమో 150 స్టోర్స్ యాడ్ చేశారు. ఎవరు ఇండియా నుంచి కాంపిటీషన్ లేని ప్లేస్‌లోని 150 స్టోర్స్ యాడ్ చేశారు. అది కాకుండా అది కాకుండా డిఫరెంట్ స్టేటస్‌లో, సిటీస్‌లోని తీసుకుంటున్నారు. ఇలాంటి న్యూస్ అన్నీ గోల్డ్‌లో వస్తూనే ఉంటుంది. ఇవాళ గ్రేట్ న్యూస్ ఏంటంటే ట్రంప్ భాగవతుడేమో జపాన్‌తోని సరెండర్ అయిపోయారు. అలా చూడొచ్చు. ఇప్పుడు అమెరికాతోనే జపాన్ సరెండర్ అవుతుంది. కానీ ఈసారి ట్రంప్ ఏమో జపాన్‌కి సరెండర్ అయ్యారు. జపాన్ వాళ్ళకేమో అన్నీ చేసి సైన్ పెట్టి ఇచ్చేశారు. ఆల్రెడీ ప్లాంట్ ఏసిన దాంట్లోని ఇన్వెస్ట్‌మెంట్‌కి చూబట్టి $550 బిలియన్ నేను ప్లాంట్ ఏస్తానని చెప్పారు. 20% టాక్స్ అంతా అవ్వదు. 2.5% ఉంది. 12.5% వరకు చేయండి. అలాగని చెప్పేసారు. జపాన్ కారని కూడా ఒప్పుకున్నారు. స్టీల్, అల్యూమినియం దీంట్లో రాదని. ఎందుకంటే వాళ్ళు పెద్దగా నిపాన్ స్టీల్ నుంచి కూడా అంత ఎక్స్‌పోర్టెడ్ చేయనుండదు. వీళ్ళు యూఎస్‌డీలో తీసుకోవాలన్నా ఆళ్ళు గట్టిగని నించోబడిపోయారు. దీనివల్ల ఏంటంటే జపాన్‌లోని అంత టాక్స్ ఎయట్లేదు. ఇప్పుడేమో జపాన్ తాలూకా కారు అమెరికాలో దించేస్తారు. ఆల్రెడీ ఫోర్డ్, జేమ్ ఏమో బాధపడుతున్నారు. వాళ్ళకి స్టీల్ అండ్ అల్యూమినియం హెవీ టాక్స్. వాళ్ళనేమో జపాన్‌తోని కంపీట్ చేయలేమని క్లియర్‌గా అర్థమైపోయింది. ట్రంప్ ఏదో ఒకటి గెలాలి అనడానికి అగ్రీమెంట్ కూడా సైన్ చేసేసారు. కానీ కన్సెషన్ మీరు రైస్ అమ్మొచ్చు జపాన్‌లోని. అది కూడా జపాన్‌కే అడ్వాంటేజ్. జపాన్‌లో రేట్లన్నీ పెరిగి రైస్ చాలా పెరిగింది. అమెరికా నుంచి రైస్ తెచ్చేసి కొంచెం రేట్స్ అనేది తగ్గించాలని జపాన్‌కేమో విన్ విన్ రిలేషన్‌షిప్ ఇది. మనం 1 ½ ఇయర్ జపాన్‌లోనే ఉన్నాం. మనం ఎలాగ చూసినా కూడా 25% యావరేజా డివిడెండ్ కూడా ఇంక్లూడ్ చేసామంటే 15% అన్నీ అప్పుడప్పుడు అన్నీ కన్సిడర్ చేశారంటే 15% రిటర్న్ ఉంటుంది. దీనివల్లేమో ట్రేడర్ మనుషులందరూ సంతోషంగా తిరుగుతున్నారు. సో, ఈ జపాన్ మీరు కరెక్ట్‌గా ఎళ్ళాలి. దీంట్లో నేను హోండా, మిగతా కంపెనీస్ అన్నీ పర్ఫెక్ట్‌గా వర్క్ ఉన్నదని అనుకుంటున్నాను. రూపాయేమో 78% పడింది. అది ఇంకా మీకు ఎక్స్‌ట్రా అది. ఇన్ మనీ టర్మ్స్‌లో చూసామంటే మన 20% మీద వచ్చిందని అర్థం. దీనివల్ల మనం ఎప్పుడేమో పై మార్కెట్ చూడాలి అని అంటున్నాను. 1 ½ ఇయర్ ముందేమో కోకో కోలా కూడా చూసాం. ఇండియాలోని కోకో కోలా రావడం చాలా కష్టం. ఎందుకంటే సమ్మర్ ఎర్లీగా అయిపోయింది. రైన్ కూడా శీఘ్రంగా వచ్చేసింది. శీఘ్రంగా రావడం వల్ల కోకో కోలా, పెప్సీ, క్యాంపో సేల్ లేదు. ఈ క్యాంపో కోలా ఏమో కోక్‌ని ఖాళీ చేసేస్తుంది. ఇండియాలోని వర్షం చేతికొస్తే ఏంటి? సో, యూరోప్‌లోనేమో ఇది రికార్డ్ సేల్స్‌కుంది. ఎనస్ తాలూకా ఎస్టిమేట్ దాటి కోకో కోలా సేల్స్ ఇంకా ఉన్నదక్కడ. వాళ్ళు కొత్తగా లాంచ్ చేసిన ప్రోటీన్ షేక్ కూడా సూపర్‌గా ఎళ్ళింది. దీనివల్ల మనకి ఈరోజు కొత్తగా చూసామంటే ఎక్స్‌టర్నల్స్ న్యూస్. టొయాటోలోని టొయాటా, హోండాలో హోండా, ఇంకో సైడ్‌లో కూడా కోకో కోలా. ఇది కాకుండా మిగతా జాపనీస్ స్టాక్స్ కూడా పడింది. గోల్డ్ కూడా పెరిగింది. మీరు ఓవరాల్‌గా చూసారంటే పోర్ట్‌ఫోలియో బ్యాలెన్స్ చేయడానికి ఈ ఫీచర్స్ అంతా కావాలి. అప్పటికే మనం ఒక స్టేజ్‌లో మార్కెట్‌ని ఒక స్టేజ్‌లో ఎప్పుడు అప్‌లోనే ఉంటాం మనం మార్కెట్‌లోని. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఎఫ్ఐఎస్ ఇన్వెస్ట్ చేస్తున్న ఒకే సెక్టర్ మెటల్ సెక్టర్ అని చెప్తున్నారు. నన్ను చూసామంటే టాటా స్టీల్ 163లో ఉంది. మనం కన్సిడర్ చేసిందంతా 70, 60, 80 అది డబుల్ అయిపోయింది. 100% రిటర్న్ వచ్చింది. నీకు ప్రాఫిట్ కూడా వచ్చేసింది. ఇప్పుడు మనం కన్సిడర్ చేయడం అవ్వదు దానికి. మీకు మీకు ఓవరాల్‌గా చూసారంటే ఒక మంచి న్యూస్ ఇది. గుడ్ న్యూసే వస్తుంది.
ఇవాళ డాక్టర్ రెడ్డి తనకు రిజల్ట్స్ వస్తుంది. ఇన్ఫోసిస్ తనకు రిజల్ట్స్ కూడా వస్తుంది. టాటా కన్జ్యూమర్ తనకు రిజల్ట్స్ అందరూ కేర్‌ఫుల్‌గా చూస్తారు. డిమాండ్ ఎలాగుందని తెలుసుకోవడానికి. ఇన్ఫీ తలక రిజల్ట్స్ ఎలాగుంటుందని మోర్ ఆర్ లెస్ తెలుసు. 2025, 6 గైడెన్స్ అక్యురేట్‌గా ఇస్తారని మనం నమ్మొచ్చు. దానివల్ల ఐటీ సెక్టర్ ఇప్పటికేమో వాస్ అవుట్. ఇన్ఫోసిస్ బాగా చేసిందంటే ఇన్ఫోసిస్ స్టాక్ పెరుగుతుంది. దాంట్లో కూడా ఈసారి వేజ్ హైకింగ్ ఉందా లేదా అనేది మనం చూడాలి. కోఫోర్జ్ అని ఒక కంపెనీ, పాత కంపెనీ పేరు ఎన్ఐటీ, ఎక్స్‌ట్రీమ్‌లీ హైర్ వాల్యూ ఓవర్ వాల్యూ చేసింది. డీపాక కరెక్ట్ అవుతుందో కూడా తెలీదు. ఆల్ రిజల్ట్స్ కూడా ఇవాళ వస్తుంది. ఇవాళ మార్నింగ్ ఏమో బ్యాంక్ నిఫ్టీ నెగెటివ్‌లో ఉంటది. నేను మాట్లాడుతున్నప్పుడేమో దానికి మీదకి పట్టుకొని అలా పట్టి ఉంచినారు. దానివల్ల అది ఆ స్టేజ్‌లో ఉంది కూడా. మీలా పెరుగుతూనే ఉంది. మీరు జైడస్ లైఫ్ సైన్స్ కన్సిడర్ చేసింటారంటే 2 ఇన్ 1. దాంట్లోని జైడస్ వెల్‌నెస్ ఏమో మీకు ఓసీగా వస్తుంది. ఇప్పుడేమో వాళ్ళేమో ఇండియాలోని ఫేజ్ 3 డ్రగ్‌కి ఒకటి ప్రూవ్ చేశారు. అంటే కార్డియోవాస్క్యులర్ అండ్ టైప్ 2 డ్రగ్ కలిప్స్ వచ్చిందది. కలిప్స్ వస్తుంది అని చెప్తున్నారు. ఇది కూడా ఒక చేంజ్‌గా కన్సిడర్ చేయొచ్చు. ఈ 3 ఏమో మంచి పొజిషన్ ఉన్నాయి. పేటీఎం ఏమో ఫస్ట్ టైమ్ ఏమో ప్రాఫిట్ చేశారు. ఎందుకంటే మంజుల్ తలక కాస్ట్ తగ్గించారు. అడ్వర్టైజ్‌మెంట్ కాస్ట్ కూడా తగ్గించాడు. ప్రాఫిట్ చేశారంటే నెక్స్ట్ ప్రైస్‌ని జస్టిఫై చేయొచ్చు. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ప్రైస్ జస్టిఫై చేయడం అవ్వదు. అదే సమయంలోనే బ్లింకిట్ సూపర్‌గా చేసింది. బ్లింకిట్ లాసెస్ నుంచి ప్రాఫిట్‌కి వెళ్ళిపోతుంది. ఎలాగ జొమాటో అయింది. అదే లైన్‌లో హోప్‌లోని 315 వరకు జొమాటోని మీదకి తీసుకొనెళ్లారు. జొమాటో ఏమో మోర్ వాల్యుబుల్ దెన్ విప్రో. ఆల్ తెలుసు. మీరు ఒక సైడు విప్రో కన్సిస్టెంట్‌లీ ప్రాఫిట్ అండ్ డివిడెండ్ ఇస్తున్న కంపెనీ. జొమాటోని మీరు కంపేర్ చేశారంటే మీకు కరెక్ట్‌గా తెలుస్తుంది. మార్కెట్ అవుతున్నంతలోనే మనకొస్తున్న న్యూస్ ఇది. ఇదవుతున్నది పేటీఎం న్యూస్. భాగవతర్ ఏం చెప్తున్నారంటే 8 నెలల్లోని పౌల్‌ని ఖాళీ చేసిస్తా అని చెప్తున్నారు. బెసెంట్ ఏం చెప్తున్నారంటే 8 నెలల్లోని పౌల్ ఉండొచ్చు అని చెప్తున్నారు. 2 పేరుని జూలైలో తీసేస్తాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఏంటవుతుందని మనం చూడాలి. ఇండియాకు యూకేకున్న ట్రేడ్ అగ్రీమెంట్‌లో ప్రధానమంత్రి మోడీ, లండన్ ప్రైమ్ మినిస్టర్ స్టామ్ సైన్ చేస్తారని అనుకుంటున్నాం. కానీ ఇండియా అమెరికన్ డీల్ ఏంటవుతుందో మనకు తెలీదు ఇంతవరకు. కానీ ప్రపంచం అంతా జపాన్ అవుతున్న ఒక మేజర్ ట్రేడింగ్ పార్ట్నర్. అగ్రీమెంట్‌లో సైన్ చేసింది పాజిటివ్‌గా చూస్తారు. ఇంకా షార్ట్ టర్మ్‌లోని జపనీస్ మార్కెట్ చాలా బాగా గ్రో అవుతుంది. టొయోటా, హోండా, నిసాన్ ఇలాంటి కంపెనీస్ అన్నీ ఇవన్నీ మంచి కాలం ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇండియా నుంచి ఇంకా మంచి ఫండ్స్ కొద్దిగా పైనకెళ్తది. రూపాయి 8650 దాటడానికి ప్రకాశంగా ఉన్నది అవకాశాలు. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అని ఏం చెప్తున్నాయంటే వాళ్ళు ఏమో ఒక ఫారెన్ ప్లేయర్‌తో జాయింట్ వెంచర్‌గా ఇన్సూరెన్స్‌లో ఇన్వెస్ట్ చేసి వాళ్ళ తరకి సబ్సిడీగా ఉన్నారు. ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ తలకి సబ్సిడీ ఇన్సూరెన్స్ కంపెనీస్ లిస్ట్ చేసి వాళ్ళకి ఆప్ ఆన్ ఫర్ సేల్ చేసి మేము ప్రాఫిట్ బుక్ చేస్తాం. అండ్ డిపాజిట్ తీసుకెళ్ళి అప్పిచ్చి ప్రాఫిట్ చేయడం మాకంత తెలియడం లేదు. అదే సమయంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏమో క్యూఏపీకి వచ్చారు. క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషన్ ఎవరు కొంటారు? ఎవరు కొన్నారో వాళ్ళ తల మీద ఉంచుంటారు. యారో తల మీద కట్టినట్లాగా ఎల్ఐసి తలలోనేమో ఫుల్ థింగ్ కట్టేశారు. గవర్నమెంట్ ఏమో ఇప్పుడు ఎల్ఐసిని పిగ్గీ బ్యాంక్‌లాగా యూజ్ చేస్తున్నది. ఇదవుతున్నది ఇవాళ న్యూస్. థాంక్ యూ. నమస్కారం.